సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సమంత గురించి మనందరికీ తెలిసిందే. సినిమా హీరోయిన్ గానే కాకుండా టాలీవుడ్ అభిమానులకు కూడా సమంత అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అందుకే ఆమె ఎప్పుడు ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే మారుతుంది. ఇప్పుడు మరలా అనేలా వైరల్ గా మారింది. అక్కినేని నాగ చైతన్య గతేడాది శోభిత దులిపల మెడలో 3 ముళ్ళు వేయటంతో సమంత పరిస్థితి ఏంటి? ఆమె కూడా ఎవరినైనా రెండో పెళ్లి చేసుకోబోతున్నారా, లేక ఒంటరిగానే జీవితం గడుపుతారా అంటూ రకరకాల ప్రశ్నలు నెటిజన్లలో వేధించాయి. నాగ చైతన్య పెళ్లితో సమంత ఏం చేసినా ఏం మాట్లాడినా మీడియాలో అదే సెన్సేషన్ అయింది. తాజాగా సమంత తీర్థయాత్రలు చేయటం కలకలం రేపుతోంది. పనిలో పనిగా ఆమె రెండో పెళ్లి గురించి కూడా వార్తలు ఎక్కువయ్యాయి. సుదీర్ఘకాలం డేటింగ్ తర్వాత నాగ చైతన్య సమంతలు పెద్దల అంగీకారంతో 2017లో ఒకటయ్యారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ 2021లో ఈ జంట విడాకులు తీసుకొని చిత్ర పరిశ్రమకు పెద్ద షాక్ ఇచ్చారు. వీరి వైవాహిక బంధంపై రకరకాల కథనాలు వచ్చినప్పటికీ కూడా విడాకులకు సరైన కారణం ఏంటనేది ఎవరికీ తెలియదు. గతేడాది తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో సమంత నాగ చైతన్యాల విడాకుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కొద్ది రోజులకే శోభిత మెడలో నాగ చైతన్య 3 ముళ్ళు వేశారు. చైతన్యతో విడాకుల తర్వాత డిప్రెషన్లోకి వెళ్లిన సమంత తిరిగి సినిమాలో బిజీ అవుతుండగా వయోసైటిస్ వ్యాధి బారిన పడ్డారు. ఎంతో శ్రమించి ఆ వ్యాధి నుంచి తిరిగి కోలుకున్నారు. ఫ్యామిలీ మెన్, సిటాడెల్ వెబ్ సిరీస్ లో దుమ్ము రేపేశారు. సినిమాలు చేసినా చేయకున్నా సమంత క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇటీవలే ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో ఇండియాలో టాప్ హీరోయిన్లను పక్కన పెట్టి సమంత అగ్రస్థానంలో నిలిచారు. ఇక నిర్మాతగా మారి సినిమాలు తీసేందుకు కూడా శామ్ రెడీ అవుతున్నారు. అయితే సమంత రెండో పెళ్లిపై గత కొద్ది రోజులుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. సిటాడైట్ దర్శకుడు రాజ్ నిడిమేరుతో ఆమె ప్రేమలో పడ్డారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. రాజ్ నిడిమేరు తెలుగువారు కావటం గమనార్హం. చిత్తూరు జిల్లా ఆయన స్వస్థలం. దీంతో సమంత మరోసారి తెలుగింటి కోడలు కానున్నారు అంటూ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇంత జరుగుతున్నా వీరిద్దరూ ఖండించడం కూడా చేయట్లేదు. ఇక వాలంటైన్స్ డే సందర్భంగా సమంత పెట్టిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలాన్ని తీసుకొస్తుంది. అలాగే పలు ఈవెంట్స్కి కూడా వీరు కలిసి హాజరవుతున్నారట. రాజ్ నిడిమేరుకు ఇప్పటికే పెళ్లి కాగా ఆమె కారణంగా సమంతతో వివాహం ఆలస్యమైందనే గాసిప్ వినిపిస్తోంది. ప్రస్తుతం సమంత తెలుగులో మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా సమంత శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా శ్రీకాళహస్తికి వెళ్లి శ్రీకాళహస్తీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పట్లో స్టార్ హీరో సిద్ధార్థతో ప్రేమలో పడిన సమంత శ్రీకాళహస్తిలోనే రాహుకేతువులకు ప్రత్యేక పూజలు చేశారు. అయితే పెళ్లిపీట లెక్కకుండానే వీరి బంధం తెగిపోయింది. వీరి బ్రేకప్ ఎందుకు జరిగిందనే దానిపై క్లారిటీ లేదు. దాదాపు 12 ఏళ్ల తర్వాత తిరిగి శ్రీకాళహస్తిలో రాజ్ నిడిమేరుతో సమంత ప్రత్యక్షం కావటం చర్చనీయాంశమైంది. రాజ్ నిడిమేరుతో పెళ్లి విషయంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా సమంత ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లుగా గాసిప్ వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజాలు తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సమంత గురించి మనందరికీ తెలిసిందే. సినిమా హీరోయిన్ గానే కాకుండా టాలీవుడ్ అభిమానులకు కూడా సమంత అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అందుకే ఆమె ఎప్పుడు ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే మారుతుంది. ఇప్పుడు మరలా అనేలా వైరల్ గా మారింది. అక్కినేని నాగ చైతన్య గతేడాది శోభిత దులిపల మెడలో 3 ముళ్ళు వేయటంతో సమంత పరిస్థితి ఏంటి? ఆమె కూడా ఎవరినైనా రెండో పెళ్లి చేసుకోబోతున్నారా, లేక ఒంటరిగానే జీవితం గడుపుతారా అంటూ రకరకాల ప్రశ్నలు నెటిజన్లలో వేధించాయి. నాగ చైతన్య పెళ్లితో సమంత ఏం చేసినా ఏం మాట్లాడినా మీడియాలో అదే సెన్సేషన్ అయింది. తాజాగా సమంత తీర్థయాత్రలు చేయటం కలకలం రేపుతోంది. పనిలో పనిగా ఆమె రెండో పెళ్లి గురించి కూడా వార్తలు ఎక్కువయ్యాయి. సుదీర్ఘకాలం డేటింగ్ తర్వాత నాగ చైతన్య సమంతలు పెద్దల అంగీకారంతో 2017లో ఒకటయ్యారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ 2021లో ఈ జంట విడాకులు తీసుకొని చిత్ర పరిశ్రమకు పెద్ద షాక్ ఇచ్చారు.
వీరి వైవాహిక బంధంపై రకరకాల కథనాలు వచ్చినప్పటికీ కూడా విడాకులకు సరైన కారణం ఏంటనేది ఎవరికీ తెలియదు. గతేడాది తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో సమంత నాగచైతన్యాల విడాకుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కొద్ది రోజులకే శోభితా మెడలో నాగచైతన్య 3 ముళ్లు వేశారు. చైతన్యతో విడాకుల తర్వాత డిప్రెషన్లోకి వెళ్లిన సమంత తిరిగి సినిమాలో బిజీ అవుతుండగా వయోసైటిస్ వ్యాధి బారిన పడ్డారు. ఎంతో శ్రమించి ఆ వ్యాధి నుంచి తిరిగి కోలుకున్నారు. ఫ్యామిలీ మెన్, సిటాడెల్ వెబ్ సిరీస్ లో దుమ్ము రేపేశారు. సినిమాలు చేసినా చేయకున్నా సమంత క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇటీవలే ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో ఇండియాలో టాప్ హీరోయిన్లను పక్కన పెట్టి సమంత అగ్రస్థానంలో నిలిచారు. ఇక నిర్మాతగా మారి సినిమాలు తీసేందుకు కూడా శామ్ రెడీ అవుతున్నారు. అయితే సమంత రెండో పెళ్లిపై గత కొద్ది రోజులుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. సిటాడైట్ దర్శకుడు రాజ్ నిడిమేరుతో ఆమె ప్రేమలో పడ్డారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. రాజ్ నిడిమేరు తెలుగువారు కావటం గమనార్హం. చిత్తూరు జిల్లా ఆయన స్వస్థలం. దీంతో సమంత మరోసారి తెలుగింటి కోడలు కానున్నారు అంటూ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇంత జరుగుతున్నా వీరిద్దరూ ఖండించడం కూడా చేయట్లేదు. ఇక వాలంటైన్స్ డే సందర్భంగా సమంత పెట్టిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలాన్ని తీసుకొస్తుంది. అలాగే పలు ఈవెంట్స్కి కూడా వీరు కలిసి హాజరవుతున్నారట. రాజ్ నిడిమేరుకు ఇప్పటికే పెళ్లి కాగా ఆమె కారణంగా సమంతతో వివాహం ఆలస్యమైందనే గాసిప్ వినిపిస్తోంది. ప్రస్తుతం సమంత తెలుగులో మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా సమంత శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడ నుంచి నేరుగా శ్రీకాళహస్తికి వెళ్లి శ్రీకాళహస్తీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పట్లో స్టార్ హీరో సిద్ధార్థతో ప్రేమలో పడిన సమంత శ్రీకాళహస్తిలోనే రాహుకేతువులకు ప్రత్యేక పూజలు చేశారు. అయితే పెళ్లిపీట లెక్కకుండానే వీరి బంధం తెగిపోయింది. వీరి బ్రేకప్ ఎందుకు జరిగిందనే దానిపై క్లారిటీ లేదు. దాదాపు 12 ఏళ్ల తర్వాత తిరిగి శ్రీకాళహస్తిలో రాజ్ నిడిమేరుతో సమంత ప్రత్యక్షం కావటం చర్చనీయాంశమైంది. రాజ్ నిడిమేరుతో పెళ్లి విషయంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా సమంత ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లుగా గాసిప్ వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజాలు తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సమంత గురించి మనందరికీ తెలిసిందే. సినిమా హీరోయిన్ గానే కాకుండా టాలీవుడ్ అభిమానులకు కూడా సమంత అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అందుకే ఆమె ఎప్పుడు ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే మారుతుంది. ఇప్పుడు మరలా అనేలా వైరల్ గా మారింది. అక్కినేని నాగచైతన్య గతేడాది శోభితా దులిపల మెడలో 3 ముళ్లు వేయటంతో సమంత పరిస్థితి ఏంటి? ఆమె కూడా ఎవరినైనా రెండో పెళ్లి చేసుకోబోతున్నారా, లేక ఒంటరిగానే జీవితం గడుపుతారా అంటూ రకరకాల ప్రశ్నలు నెటిజన్లలో వేధించాయి. నాగచైతన్య పెళ్లితో సమంత ఏం చేసినా ఏం మాట్లాడినా మీడియాలో అదే సెన్సేషన్ అయింది. తాజాగా సమంత తీర్థయాత్రలు చేయటం కలకలం రేపుతోంది. పనిలో పనిగా ఆమె రెండో పెళ్లి గురించి కూడా వార్తలు ఎక్కువయ్యాయి. సుదీర్ఘకాలం డేటింగ్ తర్వాత నాగచైతన్య సమంతలు పెద్దల అంగీకారంతో 2017లో ఒకటయ్యారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ 2021లో ఈ జంట విడాకులు తీసుకొని చిత్ర పరిశ్రమకు పెద్ద షాక్ ఇచ్చారు. వీరి వైవాహిక బంధంపై రకరకాల కథనాలు వచ్చినప్పటికీ కూడా విడాకులకు సరైన కారణం ఏంటనేది ఎవరికీ తెలియదు. గతేడాది తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో సమంత నాగచైతన్యాల విడాకుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కొద్ది రోజులకే శోభితా మెడలో నాగచైతన్య 3 ముళ్లు వేశారు. చైతన్యతో విడాకుల తర్వాత డిప్రెషన్లోకి వెళ్లిన సమంత తిరిగి సినిమాలో బిజీ అవుతుండగా వయోసైటిస్ వ్యాధి బారిన పడ్డారు. ఎంతో శ్రమించి ఆ వ్యాధి నుంచి తిరిగి కోలుకున్నారు. ఫ్యామిలీ మెన్, సిటాడెల్ వెబ్ సిరీస్ లో దుమ్ము రేపేశారు. సినిమాలు చేసినా చేయకున్నా సమంత క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇటీవలే ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో ఇండియాలో టాప్ హీరోయిన్లను పక్కన పెట్టి సమంత అగ్రస్థానంలో నిలిచారు. ఇక నిర్మాతగా మారి సినిమాలు తీసేందుకు కూడా శామ్ రెడీ అవుతున్నారు. అయితే సమంత రెండో పెళ్లిపై గత కొద్ది రోజులుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. సిటాడైట్ దర్శకుడు రాజ్ నిడిమేరుతో ఆమె ప్రేమలో పడ్డారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. రాజ్ నిడిమేరు తెలుగువారు కావటం గమనార్హం. చిత్తూరు జిల్లా ఆయన స్వస్థలం. దీంతో సమంత మరోసారి తెలుగింటి కోడలు కానున్నారు అంటూ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇంత జరుగుతున్నా వీరిద్దరూ ఖండించడం కూడా చేయట్లేదు. ఇక వాలంటైన్స్ డే సందర్భంగా సమంత పెట్టిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలాన్ని తీసుకొస్తుంది. అలాగే పలు ఈవెంట్స్కి కూడా వీరు కలిసి హాజరవుతున్నారట. రాజ్ నిడిమేరుకు ఇప్పటికే పెళ్లి కాగా ఆమె కారణంగా సమంతతో వివాహం ఆలస్యమైందనే గాసిప్ వినిపిస్తోంది. ప్రస్తుతం సమంత తెలుగులో మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా సమంత శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
అక్కడ నుంచి నేరుగా శ్రీకాళహస్తికి వెళ్లి శ్రీకాళహస్తీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పట్లో స్టార్ హీరో సిద్ధార్థతో ప్రేమలో పడిన సమంత శ్రీకాళహస్తిలోనే రాహుకేతువులకు ప్రత్యేక పూజలు చేశారు. అయితే పెళ్లిపీట లెక్కకుండానే వీరి బంధం తెగిపోయింది. వీరి బ్రేకప్ ఎందుకు జరిగిందనే దానిపై క్లారిటీ లేదు. దాదాపు 12 ఏళ్ల తర్వాత తిరిగి శ్రీకాళహస్తిలో రాజ్ నిడిమేరుతో సమంత ప్రత్యక్షం కావటం చర్చనీయాంశమైంది. రాజ్ నిడిమేరుతో పెళ్లి విషయంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా సమంత ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లుగా గాసిప్ వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజాలు తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.